everyone. I'm Dr. N. Sailaja, Shaktipata Yogacharya, లైఫ్ కోచ్ అండ్ ఆథర్. మనం గోల్డెన్ స్పిరిట్ నీతికా గురించి ఇంతకుముందు ఒక వీడియో చేసాము. చాలామంది ఫాలో అవుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. చాలామంది దాంట్లో కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. బికాజ్ గ్రాటిట్యూడ్ పబ్లిక్గా చెప్పడం అనేది ఒక కండిషన్గా, ఒక రెస్పెక్ట్ చూపించినట్టుగా చెప్పడం వల్ల పెడుతున్నారు. అదర్వైజ్ చాలా మంచి వాటికి కూడా కామెంట్స్ పెద్ద పెట్టకుండా జస్ట్ థ్యాంక్ యూ పెట్టి వదిలేస్తారు చాలామంది. బట్ ఇఫ్ యూ గెట్ ఎనీ రిజల్ట్, మీ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది చెప్పడం ద్వారా 10 మంది మోటివేట్ అవుతారు. మోటివేట్ అయినప్పుడు కరెక్ట్ ఎనర్జీ ఎక్కడ వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనేది అందరికీ అర్థమైనప్పుడు మీ కామెంట్ చూసి ఎవరైనా వేరే వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఆ ఎనర్జీ పాత్రలోకి వచ్చి, ఆ స్పిరిచువల్ పాత్రలోకి వచ్చి వాళ్ళకి మంచి జరిగినప్పుడు యూ విల్ గెట్ బ్లెస్డ్ మోర్. ఇట్ ఈస్ ఇన్ గివింగ్ యూ రిసీవ్. మనకు వచ్చినప్పుడు మనకి 10 times మోర్ మనకు వస్తూ ఉంటుంది. అలాగే మనం తప్పకుండా ఏదైనా మీకు మంచి ఎనర్జీ టెక్నిక్ నేర్చుకుని రిజల్ట్ వస్తే తప్పకుండా అందరికీ తెలియజేయడానికి పబ్లిక్గా ప్రయత్నం చేయండి. మనం నీతికా గురించి మాట్లాడుతూ ఉన్నాము, గోల్డెన్ స్పిరిట్ నీతికా గురించి. అయితే ఫర్ ఎనీ షార్ట్ టర్మ్ మనకు అర్జెంటుగా డబ్బులు కావాలి, మనకు చాలా అవసరం ఉంది, అలాంటప్పుడు మనం తప్పకుండా నీతిగా మెడిటేషన్ చేస్తూ మనం చేయొచ్చు. అయితే ఒక సిజిల్, లాస్ట్ టైం ఒక సిజిల్ అంటే ఒక సింబల్ లాంటిది మీకు ఇచ్చాము. ఆ సింబల్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని అది ఒక చక్కగా ఒక ఎల్లో కానీ గ్రీన్ కలర్ క్లాత్ దాని మీద పెట్టుకుని మీరు దాన్ని చూస్తూ యూ కెన్ రైట్ యువర్ విష్. మీ విష్ని కూడా దాని వెనకాల రాయొచ్చు, ఆ ప్రింట్అవుట్ వెనకాల, లేకపోతే రాసి ఆ ప్రింట్అవుట్ దగ్గరగా పెట్టుకుని దాన్ని అలా తదేకంగా చూస్తూ మీ యొక్క ఆ విష్ని నీతిగాని మీరు ఇన్వోక్ చేసుకుని 3 times మీకు అందులో ప్రాసెస్ చెప్పాను. ఆ ప్రాసెస్ ప్రకారం మీరు చేసి అయిపోయిన తర్వాత మీరు కృతజ్ఞత చెప్తూ, థ్యాంక్ యూ చెప్తూ వారిని ఇన్వోక్ అయినప్పుడు ఆ స్పిరిట్, ఆ ఎనర్జీ మన దగ్గరకు వస్తుంది. ఆ ఎనర్జీని మళ్ళీ చక్కగా సేఫ్గా ప్రశాంతంగా వెళ్ళండి, మమ్మల్ని అందరినీ సురక్షితంగా ఉంచి అని చెప్పి అడుగుతాం అన్నమాట. ఆ విధంగా 11 days మీరు చేస్తూ ఉంటే ప్రతిరోజు యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. మీరు రాగానే రిజల్ట్ వచ్చాక మీరు తప్పకుండా గ్రాటిట్యూడ్ చూపించండి. అయితే ఇవాళ స్పిరిట్ నీతికా గురించే ఇంకొక సిజిల్, అంటే ఇది ఓల్డ్ టైప్ టాబ్లెట్స్ అంటారు అన్నమాట. వాటిలో ఉన్న ఆ మోడల్ నుంచి ఆ సిజిల్ విత్ దానికి ముందు ఇన్వోక్ చేసినప్పుడు ఏం చెప్పాలి, హౌ టు ఆ సిజిల్ని మనం ఎలా చూడాలి. ఆ సిజిల్ చూస్తున్నప్పుడు ఎప్పుడు మనం మన ఎదురుగా క్లాక్ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, మనం క్లాక్ ఎదురుగా ఎలా తిరుగుతుంటే దీన్ని యాంటీ క్లాక్ వైజ్ చూడాలన్నమాట. ఆ సిజిల్ అంటే ఆ సర్కిల్ లాగా ఉండి సర్కిల్ మీద అక్షరాలు ఉంటాయి. అవన్నీ హీబ్రూ లాంగ్వేజ్లో ఉంటాయి. హీబ్రూ లాంగ్వేజ్లో గాడ్స్ నేమ్స్ ఉంటాయి. అలాగే హీబ్రూ లాంగ్వేజ్లో పైన నీతిగా పేరు 4 వైపులా రాసి ఉంటుంది. అది ఆ సిజిల్కి. వాటిని మనం పైన ఫస్ట్, తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండేది అలా చూసుకుంటూ వెళ్తాము. తర్వాత ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ని కూడా మనం మన కళ్ళతోటి ఆ సర్కిల్ చుట్టూ చుడతాము అన్నమాట. అలా చుట్టిన తర్వాత 3 సార్లు చుట్టిన తర్వాత లోపల 4 నేమ్స్ ఉంటాయి. ఆ గాడ్ నేమ్స్ కూడా పైన సైడ్ ఇలా చూస్తాం. చూశాక మధ్యలో ఒక పిరమిడ్ లాగా ఉంటుంది, ఒక ట్రయాంగిల్ అనమాట. ఆ ట్రయాంగిల్లో ఉండే సిజిల్ మనం తదేకంగా విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్, మన కోరిక నెరవేరితే మనం ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటామో అలాంటి గ్రాటిట్యూడ్ తోటి యూ హ్యావ్ టు లుక్ అట్ దట్ సిజిల్ అనమాట. ఆ సిజిల్ని చూస్తూ ఉండేటప్పుడు ఏంటంటే యూఆర్ ట్రేసింగ్ కదా, ఇవన్నీ చేయడాన్ని ట్రేసింగ్ అంటారు. ట్రేసింగ్ ఆర్ స్కానింగ్ అంటారు అనమాట. ఇది చేయడం ద్వారా దాట్ విల్ గెట్ కనెక్టెడ్ టు యూ. ఆ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన తర్వాత మీరు ఆ పదాలని, ఏదైతే పదాలు మీకు మెడిటేషన్ లాగా నేను గైడెడ్గా పెడతాను, అది మీరు చెప్తారు. చెప్పిన తర్వాత నీతిగా కూడా మనం విత్ ఆల్
గ్రాటిట్యూడ్ తోటి మనం వారిని దిస్ ఈజ్ మై విల్, ప్లీజ్ హియర్ నీతిక, దిస్ ఈజ్ మై విల్, నా యొక్క కోరిక ఇది, దాని ద్వారా నాకు ఇంత డబ్బులు కావాలి. యూ మెన్షన్ ద అమౌంట్, కరెక్ట్గా అమౌంట్ని మీరు మెన్షన్ చేయండి. అలాగని అమ్మో ఇప్పుడు 10,000 ₹1,00,000 అంటే మళ్ళీ తర్వాత అడగడానికి ఉండదేమో, ఇప్పుడే ₹1,00,00,000 అడిగేద్దామని అనుకోదు. ఎందుకంటే మీరు మీ యొక్క లిమిటెడ్ బిలీఫ్ అండ్ లిమిటెడ్ మైండ్ని దాటి అడిగినప్పుడు నీ సబ్కాన్షియస్ మైండే నీలో నమ్మకం లేకుండా చేసి ఆ నీతిగా ఇవ్వదేమో అని కూడా ఒక డౌట్ని క్రియేట్ చేస్తుంది. యూ కెనాట్ వర్క్ విత్ డౌట్. స్పిరిట్స్ వీటితో చేసినప్పుడు విత్ ఆల్ గ్రాటిట్యూడ్, లవ్, నమ్మకంతో నీకు నమ్మకం కలిగినంత ముందు అడగండి. ఇఫ్ యు ఆర్ మీకు వస్తూ ఉంది, ఇఫ్ యూ మీకు వచ్చింది అంటే యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ అండ్ యూ కెన్ ఆస్క్ మోర్. మీరు అయిపోయాక మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉండొచ్చు. ఒకేసారి జీవితంలో ఒకేసారి అడగవలసిన పని కూడా లేదు. సో అందుకని మీ మీద మీరు వర్క్ చేసుకోవడం అనేది మీరు చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఐ వాంట్ దిస్ అమౌంట్ తర్వాత ఆ అమౌంట్ని మీరు అనుకున్నాక థ్యాంక్ యూ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సిజిల్ని విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్ చూస్తూ తదేకంగా చూస్తూ మీ యొక్క విష్ ఫుల్ఫిల్ అయ్యి అండ్ క్లారిటీగా నీవు దాన్ని ఎలా స్పెండ్ చేయబోతున్నావు అంటే ఇప్పుడు వచ్చాక చూద్దాంలే కాకుండా నేను దీన్ని ఇలా దేనికన్నా వాడుకోండి. మీరే దాన్ని వాడుకోవాలి, ఇది మంచి అలాగే నేను లేదు, ఒక ఇల్లు కొనుక్కుంటాము, కారు కొనుక్కుంటాము, సినిమాకి వెళ్ళి మీ ఇష్టం. అది నేను ఇలా ఈ విధంగా చేస్తాను. నాది ఇది అయిపోగానే నేను మీకు ఎయిదర్ ఎల్లో ఆర్ గోల్డెన్ కలర్ ఆర్ గ్రీన్ క్యాండిల్స్ వెలిగిస్తాను 7 days అని మీరు అనుకోవచ్చు. ఆర్ ఈవెన్ ఎవరికైనా అన్నదానంలో చేస్తాను అనుకోవచ్చు. ఎల్లో కలర్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ కనెక్టెడ్ టు ది స్పిరిట్ నీతిగా కాబట్టి ఎల్లో డ్రెస్ కానీ ఎల్లో వస్త్రాలు కానీ ఏవైనా ఎవరికైనా ఇవ్వచ్చు మీరు. సో ఇలా ఏదన్నా అనుకుని విత్ ఆల్ గ్రాటిట్యూడ్ వారిని థ్యాంక్స్ చెప్పి మీరు మీ నివాసం ఏదైతే మీ యొక్క స్థానానికి తిరిగి వెళ్ళి మళ్ళీ నేను అడిగినప్పుడు రండి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పి వదిలేస్తారు. సో ఇది ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది నేను ఆ సిజిల్ని మీకు స్క్రీన్ మీద సిజిల్ వస్తుంది. ఆ సిజిల్ని ఎలా చేయాలనేది నేను మీకు గైడెడ్గా చెప్తాను. అది చెయ్యండి. 11 days చేయండి. మీరు అందరూ ఎక్కువ మంది చేసి ఎక్కువ మందికి మంచి రిజల్ట్స్ వస్తే మ్యాజికల్ క్యాష్ బుక్ అని ఒకటి ఉంది. మ్యాజికల్ క్యాష్ బుక్ అనేది ఆ క్యాష్ బుక్ని ఎలా తయారు చేసుకోవాలి, డైమండ్ బ్రాండ్ అని ఆయన గ్యాలరీ ఆఫ్ మ్యాజిక్ అని కొన్ని బుక్స్ రాశారు ఆయన. అవన్నీ నేను చదవలేదు కానీ బట్ అందులో కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్వి ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. వాటిని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. బట్ వాట్ ఆల్ వీ డూ ఇన్ సిద్ధ హీలింగ్ రేకి వాటి అన్నిట్లో మనం చేస్తాము. ఒక్కొక్కసారి కొంచెం ఎర్త్ బౌండ్గా మ్యాన్ కైండ్కి దగ్గరగా ఇట్స్ లైక్ అవర్ సోల్ హౌ ఇట్ కెన్, మన సోల్ ఏ విధంగా అనుకున్నది చేయగలిగినంత శక్తి ఉంటుందో ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ రియల్లీ టు అవర్ ఓన్ సోల్. అలాగే స్పిరిట్ నీతిగా కూడా ఒక హయ్యర్ స్పిరిట్ ఆఫ్ అవర్ ఓన్ గైడ్ లాగా చేయగలుగుతారనమాట. అందుకని మనం కనెక్ట్ అయ్యి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా నెగటివ్ థింకింగ్ అనేది పెట్టుకోవద్దు. తప్పకుండా జరుగుతుంది అనే ఆశతోటి నమ్మకంతో చేయడానికి ప్రయత్నం చేయండి. డూ ఇట్ విత్ ఆల్ హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, విత్ ఆల్ ద లవ్. అప్పుడు మీకు రిజల్ట్ వచ్చాక నేను పబ్లిక్గా నేను కొంతమందికి చెప్తాను నీతిగా యొక్క ఇంపార్టెన్స్, వారి యొక్క ఇది అని. మీరు అంటే దే లైక్ పీపుల్ టు నో అబౌట్ దిస్ చేసి వాళ్ళు బెనిఫిట్ అవ్వడమే. ఇప్పుడు మన దేవుళ్ళకి స్తోత్రాలు చదువుతాము, తర్వాత సహస్రనామాలు చదువుతాము. ఎందుకు మనం ఆయన పిలిస్తే మనకేమైనా వస్తుందా, ఆయనకేమైనా వస్తుందా? ఏం రాదు కదా, ఆయనకేం రాదు, మనకే వస్తుంది. మనం చదివితే విత్ ఆల్ దట్ ఆ నామాల్లో ఏమైతే ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అని మన అవగాహనలో, మన మైండ్లో, సబ్కాన్షియస్లో ఆ అవగాహన అది లోపల మనలో ఇంకుతున్న కొలది అవర్ ఎబిలిటీ టు రిసీవ్ దట్ ఎనర్జీ పెరుగుతుంది.
ఏదో సహస్రనామం చేసాము గబగబా చేసి ప్రసాదం తిని వెళ్ళిపోదాం అనుకుంటే కాదు. జస్ట్ అబ్జార్బ్ ఇన్ దట్. దాంట్లో చాలామంది నేను చూస్తూ ఉంటాను, మేము లలిత సహస్రనామానికి వెళ్తున్నామండి అలా ఇలా చెప్తూ ఉంటారు. చేసినప్పుడు ఎప్పుడు కనెక్ట్ టు దట్ గాడ్, బాడీ మైండ్ అండ్ స్పిరిట్ ఆఫ్ దట్ గాడ్. వారికి కనెక్టే మీరు చేసినప్పుడు మీలో మిరకిలస్ రిజల్ట్స్ వస్తాయి. ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ థాట్. ఎనర్జీ ఫాలోస్ థాట్. మీ ఆలోచన థాట్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎనర్జీ వెళ్తుంది. ఎలాంటి థాట్? ఈజ్ ఇట్ ఏ పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్, డౌట్ఫుల్ థాట్? ఏదైతే ఆ లక్షణము ఆ ఎనర్జీకి అంటుకుపోతుంది. ఇఫ్ యు ఆర్ విత్ ఆల్ ద గ్రేస్, విత్ లవ్, ఆ భక్తితో, నమ్మకంతో, సంతోషంగా మీరు చేసినప్పుడు యూ రిసీవ్ దట్. భయంగా క్యాజువల్గా చేస్తే అది క్యాజువల్గానే ఉంటుంది. ద క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ అనేది మీ యొక్క మైండ్, ఏదైతే మైండ్తో మీరు చేస్తున్నారో దాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఆ డివైన్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయడానికి వీ హ్యావ్ టు కనెక్ట్ టు దట్. ఇప్పుడు నేను ఆ సిజిల్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఎదురుగా పెట్టుకుని దాన్ని ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. చాలామంది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మా యొక్క ఐ థింక్ సబ్స్క్రైబర్స్ దగ్గర 6,000 ఎంతో అయ్యారు. అది కష్టం మీద. నేను 10,000 అయితే మాత్రము అయినప్పుడు మ్యాజికల్ క్యాష్ బుక్ మీకు లైవ్ క్లాస్ పెడతా ఆన్లైన్లో. మీకు యూట్యూబ్లో లైవ్గా పెట్టి హౌ టు డూ అనేది మీ అందరికీ నేర్పించి యూ కెన్ ఆల్సో లెర్న్ దట్ థింగ్. 1 or 2 థింగ్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్వి. తప్పకుండా అవన్నీ మీరు నేర్చుకుందరు. మంచి టైము కోసం మనందరం చూద్దాము. మీన్ వైల్ యూ ప్రాక్టీస్, ఎవ్రీ వన్ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ. సిట్ స్ట్రైట్. ఇన్హేల్, exhale. Inhale deep into the abdomen. Exhale through the mouth 3 times. Inhale, exhale. మీ ఎదురుగా ఉన్న ఆ సిజిల్ని మీరు చూడండి. ఆ వృత్తాకారంలో ఉన్న, వలయాకారంలో ఉన్న సిజిల్ని చాలా విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్ లుక్ ఇన్ టు ఇట్. ఇప్పుడు మనము స్కాన్ చేస్తాము పైనుంచి. ఆ వృత్తం పైన రాసిన పేరు నితీక. మీరేం అనుకోక్కర్లేదు. లుక్ ఎట్ దట్. పైన టాప్లో ఉన్నది. దెన్ గో టు లెఫ్ట్. ఆ కళ్ళను అలాగే తీసుకొచ్చి మన చూపుల్ని లెఫ్ట్ సైడ్ రాసిన నేము, అడుగున రాసిన నేము, మళ్ళీ రైట్ సైడ్. అగైన్ గో బ్యాక్ టు ది టాప్. అంటే ఒక సర్కిల్ని మీరు మీ కళ్ళతోటి ఒక ట్రేస్ చేసినట్టుగా చేశారు. నెక్స్ట్ మీరు ఏదైతే ఆ వలయంలో ఉందో ఆ సిజిల్ యొక్క ఆ సర్కిల్ని మళ్ళీ టాప్ నుంచి మన కళ్ళని, చూపుల్ని మొత్తం రౌండ్గా తీసుకుంటూ మనం చేస్తాము. బ్యాక్ లాగా సైడ్గా లెఫ్ట్, అంటే యాంటీ క్లాక్ వైజ్. ఏదైతే గడియారం ముందు తిరుగుతూ ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్ నుంచి మనం పూర్తిగా మళ్ళీ వృత్తాన్ని 3 సార్లు కళ్ళతోటే మనం తిప్పుతాం అన్నమాట. దాన్ని చూస్తూ వెళ్తాము. అలా 3 సార్లు తీసిన తర్వాత పైన టాప్లో ఏదో మధ్య రాసిన ఒక స్క్వేర్ పైన ఉన్న పేరు, దే ఆర్ హీబ్రూ లాంగ్వేజ్లో ఉన్న గాడ్స్ నేమ్స్. వారిని పైన, సైడ్, కింద, మళ్ళీ రైట్ సైడ్ 3 సార్లు చూసిన తర్వాత ఆ మధ్యలో ఏదైతే కోణంలా ఉందో మన త్రిభుజాకారంలో ఉన్న దాని లోపల ఉన్న సిజిల్ వైపు చూస్తూ విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్, చాలా గౌరవంతో, ప్రేమతో జస్ట్ యు కాల్ అపాన్ నీతికా, నీతికా, నీతికా.
Ka. మీరు విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్ చూస్తూ ఉండండి. Inhale, exhale deeply. We are receiving the energy. మనము నితికను మనం స్మరించుకున్నాక యు కాల్ అపాన్ ద గాడ్స్. ఏ ఆ ఓ ఈ ఏ ఆ ఓ ఈ ఏ ఆ ఓ ఈ. Feel all the gratitude. ఇప్పుడు హియర్ మీ నీతిక, ఇట్స్ మై విల్. అక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అనుకుంటూ ఉన్నారు. కరెక్ట్ అమౌంట్ అనుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కూడా హియర్ మీ నీతిక, ఇట్ ఈజ్ మై విల్. ఆ అమౌంట్ అనుకోండి. థ్యాంక్ యూ. హియర్ మీ నీతిక, ఇట్ ఈజ్ మై విల్. థ్యాంక్ యూ. కాసేపు ఆ విధంగానే అబ్జర్వ్ చేసుకుంటూ ఫీల్ దట్ ఆ సిజిల్ లోపలికి చూస్తూ మీ కోరిక నెరవేరితే మీకు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ భావనలో చూస్తూ ఉండండి. విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావంతో. కాసేపు అయిన తర్వాత థ్యాంక్ యూ నితిక, గో ఇన్ పీస్. Thank you Nitika, go in peace. Thank you Nitika, go in peace. Again. E A O E E A O E E A O E. You can close your eyes. Be in that feeling. ప్రతిరోజు కూడా మీరు రోజుకి ఒకసారి ఈ భావనలో ఆ సిజిల్ని చూస్తూ ఈ మెడిటేషన్ చేయండి. ఒకటే అమౌంట్ని అది వచ్చే వరకు కూడా మీరు చేయండి. 11 days వరకు చేసి ఆ రోజు కూడా ఆ సిజిల్ని అలాగే ఉంచి ఆ సిజిల్ని ఎవరికి పెద్ద కనిపించని ప్లేస్లో పెట్టుకోండి. చిన్న ప్రింట్అవుట్ అయితే మీ కోరిక నెరవేరాక ఆ సిజిల్ని మీ పర్సులో కానీ ఎక్కడన్నా మీ యొక్క క్యాష్ పెట్టే చోట కూడా అది పెట్టుకుని మీరు ఉండొచ్చు. థ్యాంక్ యూ.